ఊళ్ళే ఎంత పెద్ద పండుగైనా, ఎంత పెద్ద జాతరైనా, వనభోజనాలైనా ఊళ్ళో ఎవరో కొందరన్న ఉండి తీరుతారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఊళ్ళే ఒక్క మనిషి కాదు కదా, బర్లు గొర్రెలు కాడికెళ్ళి ఖాళీ చేసిపోయిర్రంతా. చూద్దామన్న పురుగులేదు ఊళ్ళే. ఇంతకు ఏ ఊరు అది, ఏడి పోయిర్రంతా? ఇంటింటికి తాళాలే, ఊరంతా ఏడ చూసినా గొల్లాలే. పెద్ద పెద్ద బంగ్లాల కాడికెళ్ళి పెంకుటిన్ల దంకా ఏ ఇల్లు చూసినా తాళమే. మొత్తం ఊరంతా పడావడ్డట్టే బోసిపోయిందనుకో రాదు. ఇంతకు ఏడికి పోయిర్రు ఊళ్ళే పబ్లిక్ అంతా అనంటే ఇగో ఊళ్ళే ఒక్కరు లేకుండా అందరికందరు ఊరవతల చెట్ల కిందికి చేరి ఎక్కడోళ్ళక్కడ వంటలు షురు చేసిరు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం గుడికొత్తూరు, వేపమాను కొత్తూరు ఊర్లివి. వనభోజనాలకు పోతే ఊళ్ళే ఎవరో కొందరన్నా ఉంటారు కదా, కానీ ఈ ఊళ్ళే చూడు పురుగు కూడా లేకుండా ఖాళీ అయింది మొత్తం. అగో జీవాలను కూడా ఎంట పట్టుకొచ్చి కట్టేసిరు వాళ్ళతోనే. ఇక ఊళ్ళకు కొత్తోళ్ళు పాతోళ్ళు ఎవ్వరు పోకుండా రాకుండా కంచెలు అడ్డం పెట్టిర్రు. మబ్బుల తెల్లారంగానే తట్టాబుట్ట చదువుకొని వెళ్ళిరంటే వంటలు వార్పులు పూజలు పునస్కారాలు అన్ని పూర్తి చేసుకొని మళ్ళా పొద్దుకి చీకటి పడ్డాకనే ఊళ్ళే కాలు పెట్టాలంట. మరి ఎందుకు ఇట్లా అంటే ఓ 10 సంవత్సరాల పోతే గ్రామం అంతా కూడా ఊర్లో ఎవరు ఉండకుండా బయట వచ్చేసి ఈ మామూలుగా వలస అనేది దీన్ని వలస అంటారు. గ్రామ దేవత ఈరోజు వనదేవత పూజ చేసి చేసుకుంటా అంటే మన యూనిటీ గ్రామస్తులంతా కూడా అందరూ కూడా ఐకమత్యం అనేది ఒకటి. నెక్స్ట్ ఏదైనా గ్రహచారాలు ఉన్నా, ఊరికి ఏదైనా గ్రహదోషాలు ఏదైనా ఉన్నా అవన్నీ వైతొలగడానికి అనేసి పెద్దవాళ్ళు ఈ సాంప్రదాయాలు పెట్టినారనమాట. వెనకటి సంధి నడుస్తున్న ఆచారం అట ఈ ఊరోళ్ళది. 15 ఏళ్ల కోపారి ఇట్లా కంపల్సరీ ఊరంతా ఖాళీ చేసి ఊరవతలికి పోయి మళ్ళా వాపసు వస్తారట. ఇట్లా చేసే పద్ధతిని వలసపోవుడు అని అంటారట. చిత్రం ఉందిలే ఈ పద్ధతి. ఊళ్ళో ఎవరో కొందరు పోతే కతిమోళ్ళు ఉంటారు, కానీ ఊళ్ళో ఒక్కరు లేకుండా పోవుడంటే గమ్మతే అనిపిస్తుంది. పొరపాటున ఎవరన్నా ఊళ్ళకు కొత్త వాళ్ళు పోతే మాత్రం పరేషాన్ అవుతారుగా వచ్చి తాళాలు తలుపులు చూసి.